అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఈ వీడియో మీ కంట పడిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ పరమేశ్వరుడి సంకల్పం లేకుండా మీ జాతకంలో అదృష్ట యోగం ప్రబలంగా లేకుండా ఇది మీకు చేరదు. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ 3 రోజులలో మీరు చేయబోయే ఒక చిన్న పనితో మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ మాటలు వినడానికి అతిశక్తిగా అనిపించవచ్చు, కానీ నమ్మకంతో, భక్తితో ఈ మాటలను పూర్తిగా వినండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాలుగా వస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశం రూపంలో వస్తుంది. ఈ అవకాశాన్ని చేజారవిచ్చుకున్న వారు జీవితాంతం బాధపడవచ్చు, కానీ ఈ సందేశాన్ని అందుకొని ఆచరించిన వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశి అంటేనే ఒక ప్రత్యేకత. రాశి చక్రంలో 11వ స్థానంలో నుండి శని భగవానుడు పాలించబడే ఈ రాశివారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారు. కుంభం అంటే నిండుకుండా మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని. కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఎంతో మంచి మనసు కలవారు. 10 మందికి సహాయం చేయాలనే తపన వీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనం లోకం అర్థం చేసుకోదు. మిమ్మల్ని అపార్థం చేసుకోగలరు. మీరు చేసిన మేలు కూడా మర్చిపోయి మీకు అపకారం తలబెట్టేవారు కూడా ఉన్నారు. ఎంతోమంది సొంత వాళ్ళ చేతిలో మీరు మోసపోయారు, అవమానాలు పడ్డారు. ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు చూశారు. చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి. మీలో చాలామందికి రాత్రి సార్లు నిద్ర కూడా పట్టడం లేదు. భవిష్యత్తు ఏమిటని ఆందోళనతో సతమతమవుతున్నారు. కానీ ఇక్కడ మీ కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది. మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వలన మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఆ శివానుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి. కుంభరాశి వారికి మానవతం ఎక్కువగా, సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కుంభరాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతరుల కింద పనిచేయడం, వారి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు. పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు దాగి ఉంటారు. ఈ రాశి వారు పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలు చేయడంలో మీరు ముందుంటారు. మీ ఆలోచన విధానానికి ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారి సృజనాత్మకత వారిని ఎప్పుడూ 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఆదర్శాల కోసం జీవిస్తారు. వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బు, ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు, ఆదర్శాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. పైకి ఎంతో స్నేహంగా, సరదాగా కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలు అంత త్వరగా బయటపెట్టరు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంత లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచేయగలరు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి తమ మనసు ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలోని ఒక భావం. కుంభరాశి వారిలో ప్రవర్తన కొంతమందికి ఇంతగా అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు. వారి జీవన శైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది వారిని ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంచుతుంది. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ. బంధాలకు ఎంతో విలువనిస్తారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎంతగా జోక్యం చేసుకుంటూ సహించలేరు. వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారి భక్తి ఆచారాలు, సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటాయి. దేవుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారిలో ఒక ఆధ్యాత్మికత అన్వేషకుడు ఎప్పుడు ఉంటాడు. కుంభరాశి వారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు విలువనిస్తే వారికంటే మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు మరొకరుండరు.
కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారు. ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు. ఖాళీ చేతులు ముందు పెట్టుకొని లేదా ఈ రోజున ఎవరి దగ్గరికైనా వెళితే దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు. వీరికి చిన్నతనం నుంచే కూడా కష్టాల్లో సుఖాలు రకరకాలుగా, అంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు, మనుషుల మధ్య అవ్వచ్చు, ఇలా నలిగి పెరిగారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు కూడా డబ్బు అందుబాటులో బాగా ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. మీరు కలిసి వచ్చేటటువంటి మనుషులు వీరు పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం తిరుల వర్షం కురుస్తుంది అనడంలోనే ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కంటే కూడా మెట్టినింట బాగా కలిసి వస్తుంది. కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. మగవారు అంతకుముందులే ఏదైనా కాస్తో కూస్తో ఇబ్బంది పడి ఉంటే ఆర్థికంగా అవ్వచ్చు, చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండవున్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటుకు ఎటువంటి లోటు ఉండదు. అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. అంటే సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, ఊహించని ధనం ఇలాగే ఏంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఇప్పటి నుంచే ఉంటుంది. కాబట్టి కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతేనండి. వీళ్ళు తక్కువేమీ కాదు. కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, అలాగే తెలివైనటువంటి వారు. మీరు చేసేటువంటి ఏ పనైనా సరే అవ్వచ్చు, అంటే అన్ని రంగాల్లో వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఒక చిన్న పని అయినా సరే వారేంటంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కోట్లు సంపాదించుకున్నటువంటి అవకాశం అయితే బాగా పుష్కలంగా ఉంటుంది. పాపం ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేటివి చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాలు గనక మీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువగా. ఇంకా మీరు ఎంతకాలంగా పడినటువంటి ప్రతి కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఫలితం దక్కబోతుంది. వీరికి అదృష్టం అనేది తోడైతే వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరింది. దీన్ని మీరు శ్రద్ధగా, భక్తిగా, పూర్తి నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజులను మీ జీవితంలో మార్పును మీరే గమనిస్తారు. ముసుకపోయిన ధన ద్వారాలన్నీ కూడా బాగా తెరుచుకుంటాయి. ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదు, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి. ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు మీకు కోట్ల ఖజానాను అందించే కల్పవృక్షం. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ఇంకా తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షం కాదు, దేవతా వృక్షం, సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. రావి చెట్టు వేలలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు రావి చెట్టుకు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది. రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర చేయబోయే చిన్న పరిహారం మీకు అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు చేసుకోవాలి. ఈ 3 రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజున చేయవచ్చు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే నలుపు రంగు శ్రేణికి ప్రతీకైన శుభకార్యాలకు మంచిది కాదు. ఆ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టకూడదు. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా పంచదార, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి కలుపుకోవాలి. మీతో పాటు ఒక మట్టి ప్రమిదను, 12 ఒత్తులను, నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకొని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళాలి. అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకొని మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రమిదను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వులను పోసి 12 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ 12 ఒత్తులు మీ జాతకంలోని 12 రాశులకి 12 స్థానాలకు ప్రతీక.
ఈ దీపం వెలిగించటం వల్ల మీ జాతకంలోని సకల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీ 2 చేతులతో నమస్కరించి మీ కష్టాలను చెప్పుకోండి. ఓ దేవతా వృక్షమా, త్రిమూర్తి స్వరూపమా, ఇంతకాలం నేను పడిన కష్టాలు మీకు తెలియని కాదు. నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించదండి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా, నిస్సంకోచంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి. మీ పిల్లల చదువుల గురించి, వారి వివాహం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులోని భారాన్ని అంతా కూడా అక్కడ పెట్టండి. ఆ చెట్టులో కొలువైన దేవతలు మీ మొరను తప్పకుండా ఆలకిస్తారు. అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అని మంత్రాన్ని జపించండి. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ముందుగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. కావలసిన డబ్బులు చేతికి అందుతాయి. అనుకోని చోటు నుంచి ధన సహాయం లభిస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదిష్టి, నరఘోష, చెడు ప్రయోగాలన్నీ కూడా అఖండ దీపం యొక్క శక్తితో భస్మం అయిపోతాయి. మీ చుట్టూ ఒక దైవికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడిన వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయిన రోజులు అతి త్వరలోనే వస్తాయి. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేసుకుంటే సరిపోదు. వీలున్నప్పుడల్లా కూడా మీకు అంటే కనీసం నెలకు ఒకసారి అయినా సరే నేను చెప్పిన రోజులలో ఈ విధంగా రావి చెట్టు దగ్గర ఈ యొక్క దీపాన్ని వెలిగించండి. ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా అంత గొప్ప ఫలితాలను పొందుకుంటారు. కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు, మరికొంతమంది కొంచెం సమయం పట్టవచ్చు. దానికి కారణం వారి వారి జాతకాలలో ఉన్న కర్మ ఫలాలే. కానీ నిరుత్సాహపడకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారాన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీ జీవితం మారితీరుతుంది. సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వర్లు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు దారి చూపిస్తాడు, మీకు అండగా నిలుస్తాడు. కుంభరాశి వారు సహజంగానే తెలివైన వారు, దైవ భక్తి కలవారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధల వలనే గొప్ప అవకాశాలను కోల్పోతారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి. ఈ సందేశం మీకు చేరిందంటే అది మీ అదృష్టానికి సంకేతం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కుటుంబంలో ఎవరైనా కుంభరాశి వారున్నా, మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మంచిని 10 మందితో పంచుకోవడం వల్ల మనకు మరింత మంచి జరుగుతుంది. వారి జీవితాలు బాగుపడితే ఆ పుణ్యంలో మీకు కూడా భాగం ఉంటుంది. ఈ చిన్న పరిహారానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, కానీ దానివల్ల కలిగే ప్రయోజనం అనంతం. మీ జీవితాన్ని మార్చే శక్తి అఖండ దీపానికి ఉంటుంది. మీ తలరాతను తిరిగి రాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంటుంది. నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని 10 అడుగులు ముందుకు నడిపిస్తాడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఆదివారం, సోమవారం లేదా శుక్రవారం నాడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో పంచదార కలిపిన నీటి పోయండి. మీ మనసులోని కోరికలు చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకండి. పూర్తి ఏకాగ్రతతో, భక్తితో చేయండి. పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఈ నియమాలను పాటిస్తే ఫలితం 100% మీ సొంతం అవుతుంది. మీ అందరి జీవితాల సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ రాశి వారి బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని టైప్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారి గురించి, వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. రోజు గడిచే కొద్దీ మీకు ముఖ్యంగా సాయంత్రం నుండి మీ ఆలోచనలు రోజువారీ పనులు, ఉద్యోగం, ఆరోగ్యం, బాధ్యతల వైపు మల్లుతాయి. ఉద్యోగస్తులకి ఇదొక రకంగా మంచి జరుగుతుంది. గత 2 రోజులు వచ్చిన మంచి ఆలోచనలు ఇప్పుడు ఎలాగ ఆచరణలో పెట్టాలి అనే దానిపైన కూడా మీకు దృష్టి పెట్టుకుంటారు. చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం. విద్యార్థులు కూడా ఇకపై కేవలం చదవడం మాత్రమే కాకుండా నోట్స్ తయారు చేసుకోవడం, టైం టేబుల్ వేసుకోవడం వంటి పనులపైన శ్రద్ధ పెడతారు. ఆరోగ్యం పైన ఈ
రోజు నుంచి మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం గురించి ఆలోచిస్తారు. ఏవైనా చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థికంగా కూడా రోజు ఖర్చులను, అప్పులను ఎలా తగ్గించుకోవాలి అనే దానిపైన కూడా మీ దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు భాగస్వామితో ఉన్న గొడవల్ని పక్కన పెట్టేసి వ్యాపారంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానిపైన కూడా ఫోకస్ చేస్తారు. పెళ్ళైన వారి జీవితంలో కూడా మార్పు కనిపిస్తుంది. భాగస్వామితో గొడవ పడడం కంటే ఇంట్లో ఉన్న పనులను, బాధ్యతలను ఎలా పంచుకోవాలి అని చర్చలు జరగవచ్చు. ప్రేమలో ఉన్నవారు కూడా తమ సంబంధంలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. మొత్తం మీద ఈరోజు మిమ్మల్ని సరదా ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి బాధ్యతల వైపు నడిపిస్తుంది. కుంభరాశి వారు పాటించవలసిన సులభమైన పరిహారాలు. కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి వారి అనుగ్రహం పొందడం కోసం అన్నిటికంటే ముఖ్యం. దీనికోసం ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శని గుడికి లేదా నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. ప్రత్యేకంగా పూజలు చేయలేకపోయినా మనసులోని ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు తలుచుకుంటే చాలు. శనిదేవుడు న్యాయాన్ని, క్రమశిక్షణను ఇష్టపడతాడు కాబట్టి ఎప్పుడు నిజాయితీగా కష్టపడి పని చేయడం అనేది మీరు చేసే అతిపెద్ద పూజ. మీ పనులలో ఏవైనా ఆటంకాలు వస్తున్నా, ఆలస్యం అవుతున్నా ఓపిక కోల్పోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓపికతో ఉన్న వారికి శనిదేవుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి సేవ మార్గం అన్నిటికంటే ముఖ్యమైనది. ఆయన పేదవారికి, బలహీనులకి, కష్టపడే వారికి ప్రతినిధి. అందుకే మీకు వీలైనప్పుడల్లా కూడా ముఖ్యంగా శనివారాలలో పేదవారికి అన్నదానం చేయడం, వృద్ధులకు లేదా వికలాంగులకి సహాయం చేయడం ఎంతో మేలు చేస్తుంది. పాత బట్టలు, చెప్పులు లేదా దుప్పట్లు లాంటివి అవసరమైన వారికి దానం చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయి. అలాగే కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కలకి ఆహారం వేయడం కూడా చాలా మంచి పరిహారం. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనేది ముఖ్యం కాదు, ఎంత మనస్ఫూర్తిగా సేవ చేశారన్నది ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీ మనసులోని భారం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈ వ్యక్తిగత జీవితం కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవడం వలన కూడా మంచి ఫలితాలు వస్తాయి. శనివారం రోజు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఆ రోజు నలుపు లేదా ముదురు నీలం రంగు బట్టలు వేసుకోవడం వల్ల గ్రహం నుండి వచ్చే సానుకూల శక్తిని మీరు స్వీకరించగలరు. శని ప్రభావం వల్ల వచ్చే మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అలాగే పరమేశ్వరుని పూజించడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల అన్ని గ్రహాల ప్రభావాలు సమతుల్యవంతం అవుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోయి పనులలో విజయం, మానసిక ప్రశాంతత కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.